వెలుగు చీకటిని తొలగించి ప్రపంచాన్ని చూపించడానికి వెలుగు కావాలి. వెలుగు లేకపోతే ఈ భూమిపై జీవమే ఉండేది కాదు. సహజంగా వెలుగు అనేది మంట నుండి వస్తుంది. చిమ్మ చీకటిలో చిన్ని దీపపు మంట వెలుగు ఇస్తుంది. ప్రాచీన కాలంలో కాగడాల మంటల్లో వెలుగు చూసేవారు. అయితే మంట నుండి వెలుగు ఎందుకు వస్తుంది? వచ్చాక ఆ వెలుగు ఏమవుతుంది? సాధారణ మంట నుండి వచ్చే వెలుగుకు, సూర్యుని నుండి వచ్చే వెలుగుకు తేడా ఏంటి? మనిషి శరీరం నుండి వెలుగు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. నా వీడియోలలో కంటెంట్ ఉంటుంది. ఒక్క నిమిషం కూడా మీ టైం వేస్ట్ కాదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్. విద్యుత్ లేని కాలంలో పగలు సూర్యుని మంట నుండి వెలుగు వస్తే, రాత్రి దీపపు మంట నుండి వెలుగు వచ్చేది. మరి మంట నుండి వెలుగు ఎందుకు వస్తుందో తెలియాలంటే మండడానికి కారణమయ్యే పదార్థాల గురించి తెలియాలి. సాధారణంగా చెక్క, గ్యాస్, పెట్రోలు, బొగ్గు లాంటి ఇంధనాల నుండి మంట వస్తుంది. సృష్టిలోని ప్రతి పదార్థం కణాలతో నిర్మితమై ఉంటుంది. ఇంధనంలో కూడా కణాలు ఉంటాయి. ఆ కణాల మధ్యలో కేంద్రకం ఉండి, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఇంధనంలోని కణాలు, గాలిలోని ఆక్సిజన్, నిప్పు కలిసినప్పుడు దహనం అనే రసాయన చర్య జరుగుతుంది. ఇక్కడ ఇంధనం కాలినప్పుడు కణాలలోని ఎలక్ట్రాన్లకు ఎనర్జీ వస్తుంది. దీనివల్ల ఎలక్ట్రాన్లు ఉత్తేజితమై పై స్థాయికి వెళ్తాయి. పైకి వెళ్ళిన ఎలక్ట్రాన్లు అక్కడే ఎక్కువసేపు ఉండలేవు. వాటి పాత స్థానంకు తిరిగి వస్తాయి. అలా తిరిగి కిందికి వచ్చినప్పుడు వాటి నుండి శక్తి విడుదల అవుతుంది. ఈ విడుదల అయిన శక్తి ఫోటాన్లు అనే సూక్ష్మ ప్యాకెట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈ ఫోటాన్లు ప్రయాణించడానికి గాలి అవసరం లేదు. వీటికి బరువు ఉండదు. ఒక సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ చిన్ని ఫోటాన్లు కలిసి మన కంటికి మంట నుండి వచ్చే వెలుగుగా కనిపిస్తాయి. పై స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్లు కింది స్థాయికి వచ్చినప్పుడు శక్తి విడుదల అవడమే వెలుగు బయటికి రావడానికి కారణం. ఈ వెలుగు వల్లే సమస్త జీవజాతి మనుగడ సాగిస్తోంది. మరి వేడి ఎలా వస్తుంది అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. మంట నుండి 3 రకాల ఫోటాన్లు బయటికి వస్తాయి. మన కంటికి కనిపించే వెలుగు ఉన్న ఫోటాన్లు, వీటిని విజిబుల్ లైట్ ఫోటాన్లు అంటారు. 2 మన కంటికి కనిపించని వేడి ఉండే ఫోటాన్లు, వీటిని ఇన్ఫ్రారెడ్ ఫోటాన్లు అంటారు. 3 చాలా తక్కువ స్థాయిలో హాని కలిగించే ఫోటాన్లు ఉంటాయి. వీటిని అల్ట్రావైలెట్ ఫోటాన్లు అంటారు. విజిబుల్ లైట్ ఫోటాన్ల వల్ల వెలుగు కనిపిస్తుంది. ఇన్ఫ్రారెడ్ ఫోటాన్ల వల్ల వేడి అనిపిస్తుంది. మన కంటికి కనిపించే రంగులన్నీ విజిబుల్ లైట్లోని ఫోటాన్ల వల్లే చూడగలుగుతున్నాం. ఫోటాన్లలోని ఎనర్జీని బట్టి మనకు కనిపించే రంగు నిర్ణయించబడుతుంది. నీలం రంగు మంటలో ఎక్కువ శక్తి ఉంటుంది. ఉదాహరణకు గ్యాస్ నుండి వచ్చే మంట. పసుపు, నారింజ, ఎరుపు రంగు మంటలకు తక్కువ శక్తి ఉంటుంది. ఉదాహరణకు కట్టెల నుండి వచ్చే మంట. ఈ విధంగా వెలుగు నుండి రంగులు బయటికి కనపడతాయి. బయటకు వచ్చాక ఆ వెలుగు ఏమవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను. మంట నుండి బయటకు వచ్చాక వెలుగు 3 విధాలుగా ప్రయాణిస్తుంది. అందులో ఒకటి, ఆ వెలుగు మన కళ్ళలోకి వెళ్తుంది. కంటిలో ఉన్న రెటినా అనే భాగం దాన్ని తీసుకుంటుంది. రెటినా ఆ వెలుగును ఎలక్ట్రిక్ సిగ్నల్గా మార్చి బ్రెయిన్కి పంపుతుంది. బ్రెయిన్ దీనిని వెలుగు అని గుర్తిస్తుంది. అందుకే మనకు మంట కనిపిస్తుంది. 2 మంట నుండి చుట్టుపక్కల ఉన్న వస్తువులపై ఆ వెలుగు పడుతుంది. వస్తువులపై పడిన తర్వాత అందులో కొంత వెలుగు రిఫ్లెక్ట్ అయి తిరిగి వచ్చేటప్పుడు వస్తువుల నుండి వెలుగు మన కంట్లోకి వెళితే ఆ వస్తువు మనకు కనపడుతుంది. అలా వస్తువులను మనం చూడగలుగుతున్నాం. వస్తువులపై పడినప్పుడు కొంత వెలుగు ఆ వస్తువు శోషించుకుంటుంది. మిగిలిన వెలుగు ఆ వస్తువుల్లో వేడిని పెంచుతుంది. అంతేకాదు, మంట వెలుగు నుండి వస్తువుల నీడ ఏర్పడుతుంది. కానీ మంటకు నీడ లేదు. అంటే మంట అనేది ఒక వస్తువు కాదు, ఒక శక్తి రూపం మాత్రమే. కాబట్టి మంట నుండి నీడ ఏర్పడుతుంది, కానీ మంట యొక్క నీడ ఏర్పడదు. 3 వెలుగు గాలిలో విచ్ఛిన్నమై గాలిలోని దుమ్ము, ధూళి కణాలు, నీటి కణాలను తాకి కొంతవరకు చెల్లాచెదురవుతుంది. ఇక మిగిలిన వెలుగు ప్రయాణిస్తూనే పోతుంది. అలా అనంత విశ్వంలోకి వెళ్ళిపోతుంది. ఫైనల్గా వెలుగు అనేది ఏదో ఒక దానిలో కలిసిపోతుంది, లేదా వేడిగా మారుతుంది, లేదా స్పేస్లో అలా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వెలుగు అనేది ఒక ఎనర్జీ. సైన్స్ ప్రకారం ఎనర్జీ ఎప్పటికీ నశించదు, కేవలం రూపం మారుతుంది అంతే. మంట నుండి వెలుగు, వేడితో పాటు అప్పుడప్పుడు పొగ కూడా వస్తుంది. పొగ ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంది. గాలి తక్కువగా ఉన్న సమయంలో ఇంధనానికి కావాల్సిన ఆక్సిజన్ సరిగా అందదు.
అలా అందకపోవడం వల్ల అది సరిగా కాలదు. అలా పూర్తిగా కాలని భాగం పొగగా మారుతుంది. అంతేకాదు, కాలే వస్తువులు తడిగా ఉన్నా, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా సరిగా కాలవు. ఇంధనంలోని కణాలు అప్పుడు పొగగా మారి బయటికి వస్తాయి. ఈ పొగలో కార్బన్ కణాలు, ఆవిరి, గ్యాస్, సన్నని బూడిద రేణువులు అన్నీ కలిసి ఉంటాయి. మనం ఊదడం ద్వారా గాలిని అందించి మంట వెలిగేలా చేస్తాము. గాలి ఎక్కువగా ఉన్న చోట మంటలు త్వరగా వ్యాపిస్తాయి. గాలి అందకుండా చేస్తే మంటలు ఆరిపోతాయి. మంటలు ఆర్పే యంత్రాలు ఈ కాన్సెప్ట్తోనే పనిచేస్తాయి. విద్యుత్ లైట్ నుండి కూడా వెలుగు వస్తుంది. విద్యుత్ లైట్ నుండి వచ్చే వెలుగు, మంట నుండి వచ్చే వెలుగు రెండిటికీ కారణం ఎలక్ట్రాన్లు తమ శక్తిని విడుదల చేయడమే. రెండిటిలోనూ వెలుగు ఫోటాన్ల రూపంలోనే వస్తుంది. కాకపోతే విద్యుత్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా మారుతుంది. మంటలో హీట్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా మారుతుంది. సూర్యుని నుండి నిరంతరం మనకు వెలుగు వస్తూనే ఉంటుంది. అయితే సాధారణ మంట నుండి వచ్చే వెలుగుకు, సూర్యుని నుండి వచ్చే వెలుగుకు తేడా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సాధారణ మంట, సూర్యునిలోని మంట రెండూ ఒకటే కాదు. సాధారణ మంటలో ఇంధనం మండడం వల్ల శక్తి వస్తుంది. దీనివల్ల వేడి, వెలుగు వస్తాయి. దీనికి ఆక్సిజన్ కావాలి. ఈ చర్యని దహనం అంటారు. కానీ సూర్యునిలో మంట హైడ్రోజన్ అణువులు కలిసిపోయి హీలియంగా మారి ఆ సమయంలో భారీ శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి వల్ల వెలుగు, వేడి వస్తాయి. దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. ఈ చర్యను కేంద్రక సంలీనం అంటారు. ఈ సూర్యుడి నుండి వచ్చే వెలుగు కూడా ఫోటాన్ల రూపంలోనే ప్రయాణిస్తుంది. ఇదివరకే చెప్పినట్లు ఈ ఫోటాన్లకు బరువు ఉండదు. ప్రయాణించడానికి గాలి అవసరం లేదు. 1 సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే సూర్యుడు అంత దూరంలో ఉన్న వెలుగు అనేది భూమి వరకు చేరుతోంది. మనిషి శరీరం నుండి కూడా వెలుగు వస్తుంది. మరి మనిషి శరీరం నుండి వెలుగు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. మనిషి శరీరంలో కూడా కణాలు ఉంటాయి. ఈ కణాలు మనం తీసుకున్న ఆక్సిజన్ను ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అందులో కొంత శక్తి శరీరం నుండి వెలుగు, వేడి రూపంలో బయటకు వస్తుంది. ఇందులో ఇన్ఫ్రారెడ్ ఫోటాన్లు ఉంటాయి. ఈ ఇన్ఫ్రారెడ్ ఫోటాన్లు శరీరం నుండి బయటకు రావడాన్ని బయోఫోటాన్ ఎమిషన్ అంటారు. ఇవి మన కంటికి కనిపించవు. పాములు, కొన్ని రకాల జంతువులు ఈ వెలుగును గమనించగలవు. ప్రత్యేకమైన థెర్మల్ కెమెరాస్తో, అల్ట్రా సెన్సిటివ్ కెమెరాస్తో మనిషి నుండి వచ్చే వెలుగును మనం చూడవచ్చు. ఈ విధంగా మనిషి శరీరం నుండి బ్రతికి ఉన్నప్పుడు నిరంతరం వెలుగు వస్తూనే ఉంటుంది. కాకపోతే మనిషి కళ్ళు ఆ వెలుగును చూడలేవు. ఏది ఏమైనా మంట నుండి వెలుగు రావడం వల్లే సమస్త జీవకోటి మనుగడ సాగిస్తోంది. ప్రపంచమంతా చీకటిమయం కాకుండా కాపాడుతోంది. ఈ వెలుగు అనంతలోకాలకు వ్యాపిస్తోంది. అంతం లేకుండా ప్రయాణిస్తోంది. ఈ వీడియోలో ఒక్క పాయింట్ మీకు కొత్తగా అనిపించిన వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అని మీకు అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు ఛానల్లో ఉంటాయి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.